వాడి చెప్పాడు. ఇప్పుడు వద్ద ఆన్సర్ చూడు, నెక్స్ట్ శ్లోకం అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇస్తాడు. బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. అర్జున, నీకు నాకు పెక్కు జన్మలు గడిచాయి. బహుని మే వ్యతీతాని జన్మాని తవ. అర్జున, అర్జున నీకు నాకు బోల్డ్ అని జన్మలు గడిచాయి. కృష్ణుడు కూడా ఎన్నో జన్మలు ఎత్తాడు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఆ జన్మల వివరాలన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి ఎలా తెలుసు? బికాజ్ హీ ఈజ్ ద సుప్రీం లార్డ్. ఎలా అంటే అజోపి సంవ్యయాత్మ భూతానామీశ్వరోపి సం. నేను అన్ని చరాచర భూతాలకి పరమాత్మని. నేను వీళ్ళందరికీ సృష్టికర్తను కాబట్టి నాకు తెలుసు. నీ జన్మలు ఏమిటో తెలుసు, నేను తీసుకున్న జన్మలు ఏమిటో నాకు తెలుసు. అర్జునుడు తీసుకోబోయే జన్మలన్నీ నాకు తెలుసు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇవి? ఎవరితో? అర్జునుడు. ఇది డిస్కషన్. భగవద్గీతలో ఉన్నది ఏంటి? ఒక చర్చ. ఆయన డౌట్స్ అడుగుతాడు, చెబుతాడు. అంతేగాని నేను చెప్పించాయి అలా బెదిరింపు లేదు మన దగ్గర. నీకు అర్థమైందా? అర్థమైందా? ఏంట్రా చెప్తుంటే మాట్లాడనుకున్నానా? అది లేదు. నీ డౌట్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. అలా అర్జునుడు, బావ నా మైండ్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఏం చేయమంటావు? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అంటాడు 2వ అధ్యాయంలో. ఐ సరెండర్ టు యూ, ఐఎమ్ యువర్ డిసైపుల్, నౌ టీచ్ వాట్ టు డూ. ఐఎమ్ గెటింగ్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ బికాజ్ యు ఆర్ టెలింగ్ సో మచ్ అంటాడు. అలా ఒక్కొక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది భగవద్గీత. అందుకని డిస్కస్ చేయడాన్ని నేర్పిస్తుంది మన సనాతన ధర్మం. డిమాండ్ చేయడం ఉండదు. అదే డిస్కస్ చేస్తే అవుద్ది, నీకు కూడా ఫ్రీడమ్ ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏదో ఒక సబ్జీ నచ్చదు, కూర ఆలు నచ్చదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యూ హ్యావ్ రైట్ టు సే నో. అలా కాకుండా ఇదేంటి కంచం ఎంత ఉంది అంటే తింటే అదే అయిపోద్ది అన్నట్టుగా ఎంత కంచం పెట్టి తినమంటే ఎలా తినేస్తారా కదా, అవును కదా. అలా కాకుండా మనకి స్వేచ్ఛ ఇచ్చారు. భగవద్గీత అంతా అయిపోయి 1863లో కృష్ణుడు ఏమంటే యథేచ్ఛసి తదాకురు. బాబు నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చా, నీకు ఎలాంటి పిక్చర్ వచ్చిందో చూసుకో, ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. నేను కాలర్ పట్టుకుని చెప్పింది చేయలేదు, ఇంకా అందులో రెస్పెక్ట్ ఏముందిరా, అవునా? కాలర్ పట్టుకుని. సో అలా కాలర్ పట్టుకుని నువ్వు నన్ను నమ్మకపోతే నాశనం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పే మతాలు ఉన్నాయి. ఆ మతాలను ఏమంటారు? పాషండ మతములు అంటారు. ఏమంటారు? మ్లేచ్ఛ మతములు అంటారు. మ్లేచ్ఛ అంటే అర్థం ఏంటి తెలియదుగా. మ్లేచ్ఛ మీన్స్ ద ఫెలో హూ డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ అదర్ ఈజ్ కాల్డ్ మ్లేచ్ఛ. కానీ అర్థమైందా? మరి ఇంటికి అర్థమైంది, నీకు అర్థం కాలే? మీ మదర్ అడుగు, మళ్ళీ చెప్పుద్ది నానా. సో కాబట్టి ఇప్పుడు ఈ డిస్కషన్ అంతటి కారణం ఎవరు? ఇంత డిస్కషన్ మన ఇంట్లో జరగడానికి కారణం నువ్వే. నీ పేరు అడగకపోతే ఏ పాటికి టీ తాగి కాపీ తాగి వెళ్ళిపోతారు. ఆ విషయం నీకు తెలియదు. ఫస్టే శ్రీమద్ భగవద్గీతలో ఫస్టే తల్లిదండ్రులు తెలిసియో తెలియకో అంటే ఆవిడేదో మాఘమాసం అని పెట్టారు. రథసప్తమి వస్తుంది కదరా, తెలుసా రథసప్తమి? ఓన్లండి మీరు సూర్యుని దృష్టిలో పెట్టుకుని పెట్టారు. అది మంచి. నేనేమంటా అంటే అంత వాల్యుబుల్ పేరు నీ పేరు, వాల్యుబుల్. అదే అయితే వాడి భౌతికత తెలలేదు, అది బాధాకరం. సరే ఇప్పుడు అది ఇలా దొరకకుండా ఉంటారు. సరే ఇవ్వండి 8, 6 తీస్తావా? అది మళ్ళీ కాదు టాపిక్ రిలేటెడ్. ఇది అయిపోయాక మనం వెళ్ళాలి. 8వ అధ్యాయం 6వ శ్లోకం తీయగలవా? అద అష్టమోధ్యాయ అని ఉంటుంది పైన. ఎవడో సరిగ్గా ప్రింట్ చేయలేదు, అది పెద్ద అక్షరాలు ప్రింట్ చేయాలి. అధ్యాయం ఒక అధ్యాయం వస్తే చెప్పు. కాదు ఏం కాదు, ఓన్లీ భౌతికతే, బట్ ఈ నాట్ మెన్షన్డ్ ఎలాబొరేట్లీ. ఇదిగో సరే, ఇది ఎన్నో అధ్యాయం? బ్రహ్మ విద్యాయాం
జ్ఞాన విజ్ఞాన ఓకే, వెరీ గుడ్ రా, బాగా వచ్చారా, వెరీ గుడ్ బాయ్. ఇందులో ఆరో శ్లోకంది, గుడ్. 6th శ్లోక 1 2 3 ఇలా కిందకి వెళ్ళు. 6 ఏమొచ్చింది? 6 రాలేదా? పక్కన ఉందా? చెప్పనా? యం బాపి స్మరన్ భావం. అందరు చెప్పండి ఒకసారి. యం బాపి, అందరు చెప్పండి. యం బాపి స్మరన్ భావం. ఇలా మొక్కలు చెప్తే నాది పోయింది, చూసి చెప్పాలి. యం బాపి స్మరన్, మొక్కలు చెప్పించాలంటే ఫ్లో పోద్ది, అది చెప్పించండి. యం బాపి స్మరన్ భావం యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక నిమిషం అలా కూర్చో, నువ్వు అమ్మ దగ్గర, నా దగ్గర కూర్చో. ఈ విషయం విను. ఎందుకు చెప్తున్నా అంటే, మనకి జన్మ రావడం చాలా అరుదైన విషయం. అరుదు అంటే రేర్. ఒకసారి ఏసీ కట్టేయండి, గోల ఏసీ కట్టేయండి. వద్దు, ఏం వద్దు, ఫ్యాన్ ఏసీ కట్టేయండి, గోల తగ్గుద్ది. సో బంద్ చేసేయండి, పర్లేదు, ఏం అక్కర్లే. సో నువ్వు నాకు 4లో 1వ శ్లోకము, 8లో 6వ శ్లోకం నేర్చుకుని ఒక 10 days తర్వాత ఫోన్ చేయి, విత్ మీనింగ్. ఓకేనా? ఆల్రెడీ అమ్మ దగ్గర నా కార్డు ఉంది, ఓకే, నెంబర్ ఉంది. సరే, ఈ 2 శ్లోకాలు విత్ మీనింగ్ నేర్చుకో. నేను నీకంటే కొంచెం పెరిగిన తర్వాత దాన్ని తీరా, దానికోసమే లెక్చర్ అసలు. ఇప్పుడు లెక్చరే దానికోసం, ఈ శ్లోకం తెచ్చింది దానికి. సో ఇలా కుక్కను పెంచితే ఏమవుతుంది? యం బాపి స్మరన్ భావం తజిత్తంతే కళేవరం. మనం శరీరం వదిలేస్తాం, దీంతో అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఎప్పుడు చేస్తామో తెలియదు. మన మనస్సులో జీవోడి ఉండాలి, కానీ తిరగబడిపోయి ఉంటారు. జీవోడి తిరగబడితే ఏమైందా? అదనమాట. సో సపోజ్ టు యూ రిమెంబర్ సుప్రీం లార్డ్ బాలాజీ ఆర్ రాధాకృష్ణ ఆర్ సింహాచల అప్పన్న, యూ సపోజ్ టు రిమెంబర్, but you have attachment only with devotees. You remember, and what happened? Next life you become a dog. ఇది ఎంత బతుకు ఎందుకా చెప్తా. మరణం అంటే at the time of death what you remember, you become like that. ఆ ఫామ్ తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. నీ మైండ్లో ఎవరున్నారు? నీ మైండ్లో ఎవరుంటే బాగుంటుంది? గాడా డాగా? గాడ్ ఉండాలి. సో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో తెలుసు మనకి, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలుసు, రాముడు ఎలా ఉంటాడో తెలుసు, శివుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. మనకి 14 లోకాలు ఉన్నాయి. అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక, ఇన్ని లోకాలు ఉన్నాయి. ఇందులో మధ్యలో ఉన్నాం మనం. దీన్ని మధ్యలోకం అంటారు. మధ్య మీన్స్ వేర్ వీ హ్యావ్ టు ఫేస్ ద డెత్, వీ హ్యావ్ టు డై. నథింగ్ ఈజ్ పర్మనెంట్. దట్స్ గుడ్. ఇది బుద్ధి. అదే జయ రవిశంకర్. మరి బుద్ధి అలా ఆడితేనే బుద్ధి. సో ఇప్పుడు ఉదాహరణకి నీకు ఎవరైనా ఒక డైమండ్ ఇచ్చారు అనుకో, 10 crores డైమండ్, దాంతో నువ్వు శనక్కాయలు అవి కొడతావా? బెల్లం అది బద్దలు కొడతావా? ఎందుకు కొట్టావు? యు నో వాల్యూ ఆఫ్ ద డైమండ్, కరెక్ట్నా? Like that, this body is very, very valuable. You never get this human form by choice. You get only by chance. దీన్ని కూడా భౌతికతలో చెప్తారు. ఏమని? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. సహస్రేషు, వేల మంది, లక్షల మందిలో ఏ ఒక్కడో నా కోసం ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరతాడు. అదే మన ప్రయత్నమే లేదుగా. మన బుక్ ప్రయత్నం, కుక్క ప్రయత్నం. వీ డోంట్ వాంట్ టు రీచ్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. నువ్వు నమస్కారం చేయాలి కృష్ణుడికి, స్మరణ చెయ్యాలి.
ఎల్ఐసి అని ఒకటి ఉంది, తెలుసా నీకు? తెలుసా తెలదా? ఇన్సూరెన్స్ అది కడతారు. ఎప్పుడు రోడ్డు మీద బోర్డు ఉంటే చూడే, సూపర్ తాత మనవాడు, గొడవ లేదుగా. చూడుగా ఆ ఎల్ఐసి వాళ్ళది కోడ్ ఏంటంటే, వాళ్ళ సింబలం 2 చేతులు ఉంటాయి, మధ్యలో దీపం, కింద భగవద్గీత శ్లోకం ఉంటాయి. యోగక్షేమం వహామ్యహం. అది భగవద్గీత మనం వాడట్లే, భగవద్గీత మనం వాడట్లే, ఎల్ఐసి వాళ్ళు వాడుతున్నారు, వేరే కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు యోగక్షేమం వహామ్యహంలో? నేను చూసుకుంటాను, నీకున్నదాన్ని రక్షిస్తాను, అల్లరి చేయకు, తిడతాను, నీకున్నదాన్ని రక్షిస్తాను, నీకు కావాల్సింది నేను అనుగ్రహిస్తాను అని. సో ఆల్రెడీ వీఆర్ ప్రొటెక్టెడ్, వీఆర్ ఆల్రెడీ ఫార్చునేట్ ఎనఫ్, బికాజ్ వీ బార్న్ ఇన్ సచ్ గ్రేట్ ఫ్యామిలీ విత్ గ్రేట్ డైనెస్టీ, విత్ గుడ్ parenting, with all facilities. Still you don't search for your gold. You are a fool. You remain in the pool. PWL pool అంటే తెలుసా? స్విమ్మింగ్ పూల్ అంటారు కదా, అదేదా? బురదలో మునిగినట్టు ఎంత లైఫ్ వేస్ట్ చేసేస్తే. అదేదా? ఎవడైనా ఎగ్జామ్ ఇంకో 10 నిమిషాల్లో ఉందనగా సినిమాకి వెళ్తాడా? నెక్స్ట్ డే ఎగ్జామ్ అనగా క్రికెట్ ఆడడానికి వెళ్తాడా? ఎందుకు వెళ్తావు? ఏది మెయిన్? ఎగ్జాము కదా. సో మనకి ఎగ్జామ్ ఏంటి? చావు. చావు వచ్చినప్పుడు నువ్వేం తలుచుకుంటావు, అదే ఎగ్జామ్. పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు అన్నది అప్పుడే. నీకు అర్థమయ్యేలా చెప్తా సరదాగా చెప్పి మేము వెళ్తాం. పాప వాళ్ళు వెయిట్ చేస్తారు, వెళ్ళకపోతే ఫైట్ చేస్తారు, నెక్స్ట్ టైం టైట్ చేస్తారు. ఓకే. ఓ ముసలావిడ, సో ఓ ముసలావిడ నా ఎదురుగా రైల్లో ఉంది. నేను పొద్దున్నే ఆదిత్యహృదయం చదువుకుంటా. ఓకే, ఇలా లేచి రైల్లో కదా, ఎందుకు ఇట్లా సీట్లో కూర్చుని చదువుకోవడం, అది డే జర్నీ, చక్కగా ఎండలో నిలబడి చదువుకుందామని ఇలా లేవబోయాను. ఎదురుగా ఉందిగా ముసలావిడ, చేతిలో సెల్లో ఏం చూడొచ్చు? ఒక 70 ఏళ్ళ ముసలావిడ. వాట్ సపోజ్ టు చూడొచ్చు. చాగంటి గారో గరికిపాటు వారో ఉంటే నేను అంత గరం అవను. కానీ ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందా? మరి నాకు మండుద్దా మండదా? 69 ఏళ్ళ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఓల్డ్ ఉమెన్, షీఈ్ ప్లేయింగ్. నేను వాట్స్ రాంగ్ విత్ యూ అన్నాను. ఆగ్రహించకండి, ఆగ్రా దాకా వెళ్ళాలి పెళ్ళికి, అందుకే టైంపాస్ కన్నా. నాకు ఇంకా కోపం వచ్చింది. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అంటాడు చిరంజీవి, ఏంటిది? క్షమించడం. అలా ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే ఒక్క పదం టైంపాస్. టైం లేక సత్తన్నాం మేము, బొల్లెడు బుక్కులు కొనుక్కుని, డబ్బాలు అన్నీ దాచిపెట్టుకుని. నువ్వు టైం పాస్ ఎలా చేస్తావురా? నువ్వంటే ఎవడు చేస్తాడు, నాట్ ఓన్లీ యూ. నేను అన్నాను వెంటనే, ఇంగ్లీష్ వచ్చు కదా వాడు, బాగా చదువుకున్న ఆవిడ. నేను అన్నాను మీకు టైం ఎక్కడ ఉందో త్వరలో పాస్ అయిపోతారు అని చెప్పా. చూసారా, మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కాబట్టి వెంటనే నవ్వారు ఆడితో సహా. చాలామంది చెప్తానుగా పబ్లిక్ లాగే నవ్వు రాదు వాళ్ళకి, ఎందుకంటే ఇంగ్లీష్లో అడ్వైజ్ అవ్వదు. మనకి పాస్ అంటే 10th పాసు, 7th పాసు, ఇంటర్ పాస్ అయ్యే తెలుసు. ఈ పాసింగ్ తెలదాం, పాస్ అదే పాస్. ఈ పాసులు అవే అంటారు తెలుసు కదా ఇంగ్లీష్లో. ఈ పాసులు అవే అంటే అర్థం ఏంటి? ఆ పాస్ కాదురా, ఆయన చెప్పిన పాస్ కాదు, సచ్చేడు అని. అవునా కదా. సో ఆవిడతో శ్లోకం చెప్పాను, నీతో కూడా చెప్పేస్తాను. అందరూ చెప్పండి, మీ టైం వేస్ట్ చేయకూడదమ్మా, టైం లేదు చచ్చిపోతారు అని ఇంగ్లీష్లో చెప్పి ఆ శ్లోకం సంస్కృతంలో చెప్పాను. చెప్పు. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అర్థమేంటి? అలాంటివి అడగండి అంటవా? నేను చెప్తా. కాలక్షేపోన కర్తవ్యం అంటే డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. నా కర్తవ్యం, దట్స్ నాట్ యువర్ జాబ్. కాలక్షేపన కర్తవ్యం ఎందుకు చేయకూడదు? క్షీణమాయుర్దినే దినే, ఎవ్రీ డే పాస్ మీన్స్ యు ఆర్ లూజింగ్ లైఫ్. నీ ఆయుర్దాయం ఖర్చు అయిపోతుంది. ఒక నెక్స్ట్ బర్త్డే చేసుకుంటున్నావు అనుకో, బర్త్డే వచ్చిందంటే డెత్ డేకి దగ్గర అయిపోతున్నావు అని అర్థం. అందుకని హ్యాపీ బర్త్డే టు యూ అని కేకులు కేకలు కాదు, నీకు బొకేలు పెట్టేస్తారు నీ బాడీ మీద. అది కదా దృష్టిలో పెట్టి
అది ఆయన బాగా ఈజ్ గ్రాబింగ్ వెరీ నైస్లీ. సో కాబట్టి అదేదో ఇక్కడే సినిమా తెలుసు కదా, సినిమా పేరు ఏంటి, మల్లేశ్వరి. అది బొకే ఇచ్చాక ఓకే బో అంటాడు కదా. సో కాబట్టి తెలివైన వాడు ఎలా ఉండాలి, కాలక్షేపణ కర్తవ్యం క్షీణమాయుర్దినేది నమ్ము. రోజు ఇప్పుడు శివాలయానికి వెళ్ళావా, పైన శివుడికి పైన పానపాత్ర ఉంటుంది, దాంట్లో ఏం పడుతుంటుంది, ఎలా పడుతుంది, దబదబ పడద్దా, నీ ఆయుర్దాయం అలా ఖర్చు అయిపోతుందరా, శివుణ్ణి పట్టుకోరా అని చెప్పడానికి. ఊరికే కాదు, అందులో ఉంది వాటరు, అది కారేటప్పుడు నేర్చుకోవాల్సింది మ్యాటరు. అదే నాట్ జస్ట్ వాటర్, నీ ఆయుర్దాయం అది అలా ఖర్చు అయిపోతుంది, అది శివుడికి అర్పించు అని. సరే, కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్దినే యమస్య కరుణా నాస్తి. ఇది చాలా కీలకం. శివుడికి దయలేదు. అయ్యో పాప మొన్న ఇల్లు కట్టుకున్నారు, మొన్నే కొత్త కారు కొనుక్కున్నారు, వాళ్ళ అమ్మాయిని ఇల్లు వేసుకుంది, మొన్నే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు, కంపార్ట్మెంట్లో ఎక్కారు అని చూస్తాడేటి. టైం అయిపోతే ఏం చేస్తాడు, పెద్ద పెద్ద నాయకులు కొన్ని పేర్లు చెప్పుకుందాం. ఒక సీఎం హెలికాప్టర్లో వెళ్ళాడు, అట్నుంచి గాలిలోంచి వెళ్ళిపోయాడు. ఒక ఎంపీ కారులో వస్తున్నాడు, ఎన్ని జైలు కొట్టించుకున్నాడో, కానీ జైలో కారు కొట్టేసింది తెల్లారుజాం. జై కొట్టిన వాళ్ళంతా శవాన్ని జై కొట్టారు, చనిపోయాడు. నిన్ను అడిగాము ఇప్పుడు మాట్లాడక, తిట్లు తినకు, ఓకేనా. ఇంకొక లేడీ ప్రధానమంత్రి, రక్షక భటులుగా ఉన్నోళ్ళే ఆవిడ్ని లేపేశారు. ఇంకోడెవడో గిఫ్ట్ ఇచ్చి ఇంకొక ఆయన షిఫ్ట్ చేసేసాడు, ఆయన ప్రధానమంత్రి. సో కాబట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళే చచ్చిపోతారు, దిక్కుమాలితో చచ్చిపోతారు. యమస్య కరుణా నాస్తి, ఎవరికి దయ ఉండదు. అయ్యో పాపం చిన్నపిల్ల 4 ఏళ్ళే కదా, మొన్న పెళ్ళి అయింది, 4 నెలలు అయింది, కడుపుతోంది, ఏముండవు, టైం అయిందా, మున్సిపాలిటీ వాళ్ళు ఒక్క నెల తీసిపోతారు తెలుసా, అలా తీసిపోతారు. యమస్య కరుణా నాస్తి. సొల్యూషన్ ఏంటి, 4th లైన్లో ఉంది, ఏంటిది, యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి, ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ఏమిటది, ఏంటి నీ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ? ఉపనయనం అయిందా నీకు, సంధ్యావందనం చేస్తున్నావు? ఇవాళ మార్నింగ్ కూడా విన్నాను రామాయణంలో, చాలంటిగా చెప్తున్నాను. ఎవరు ఉపనయనం అయ్యి సంధ్యావందనం చేయట్లేదు, అశుచిహి, ఎవడు అపవిత్రుడు, వాడిని ముట్టకూడదు అసలు, అంటరానోడు. తెలుసా నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చెయ్యాల్సిందేమో చేయట్లే. అట్ ద సేమ్ టైం ఏది చేయకూడదు, కుక్కను పెంచడం. ఎందుకు పెంచకూడదు, మహాభారతంలో చెప్పారు. ఎవరు చెప్పారు, ఇంద్రుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ధర్మరాజు గారు ద్రౌపది పాండవులంతా మహాప్రస్థానం బదరీనాథ్ నుంచి అలా వెళ్తున్నారు, ఒక్కొక్కళ్ళు రాలిపోయారు. ఎవరెవరు, ద్రౌపది చనిపోయింది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ చచ్చిపోయారు. వీళ్ళతో పాటు కుక్క వచ్చింది, ఆ కుక్క చావలే, ఆయన స్వర్గం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన రథం వేసుకొచ్చాడు. ఎవరైనా మాతలి, ఎవరైనా మాతలు అంటే డ్రైవర్. ఎవరు డ్రైవరు, ఇంద్రుడు డ్రైవరు. సార్ ఎక్కండి సార్ అన్నాడు. ఎక్కడికి అన్నాడు, స్వర్గానికి అన్నాడు. ఇది కూడా వద్దన్నాడు. సార్ కుక్కలు నాటేళ్ళు సార్ అన్నాడు. అంటే మీ బాసుని నమ్మని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి, మీకు తెలియదా ధర్మరాజు, కుక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో మేము అక్కడ కూడేదేనం, మేము కుక్క ఉండే ఇంట్లో దేవతల అవిష్యం తీసుకోరు. ఎవరిది మాట, ఇంటి ఓనరు. అంటే ఇంద్రుడు చెప్పాడు, మేము ఆ కొంపలో అడుగు పెట్టమని. ఇక్కడ పెద్ద పూజలు చేశాను, నేను హోమం చేశాను, యజ్ఞం చేశాను, అంతా గడిపోయిందే. సో ఇంద్రుడు చెప్పి ఇంకొన్ని వివరాలు చెప్పాడు. ఏ ఇంట్లో అయితే పగిలిన కొండ, విరిగిన మంచం, పెద్ద చెట్లు, కుక్కలు ఉండరాదు. ఎందుకు ఉండకూడదు, కుక్క మీదకి మీకు ఆ కసెందుకు, అక్కడ సదాక పాపం బోళ్ళు అంతా ఏడుతుంటేను అంటారేమో. కుక్క ఎందుకు ఉండకూడదంటే, కుక్క తిరుగు ఆడుతూ ఉంటుంది, దాని లక్షణం. దానికి ఉన్నటువంటి బొచ్చు రాల్చుతూ ఉంటుంది. ఇంకా మలమూత్రాలు అంటారా, అది ఎలాగా విసర్జిస్తూ ఉంటుంది. ఇదొక బ్యాడ్ యాంగిల్. అది అందులో పడ్డాం, ఆ ఆహారంలో పడ్డం జరుగుద్ది. వెళ్ళి మనం దాన్ని నైవేద్యం పెడితే విష్ణు పురాణం చెప్తుంది, ఈ విల్ గో టు హెల్.
కాబట్టి మన ఇంటికే తప్పు, ఇంకొక ఇంటికి పడకూడదు కాబట్టి కొంపలో ఉండకూడదు. ప్లస్ పెద్ద డ్యామేజ్ ఎక్కడంటే ఈ నైవేద్యాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నీకు మనస్సులో ఎవరి మీద ప్రేమ ఉంది? అక్క మీద లేదు, కుక్క మీద ఉంది. నీ మనసంతా నువ్వే అని సినిమా తీశారా? ఈ సినిమా ఎవరిది అనుకుంటున్నావు? తరుణ్ గారిది అనుకుంటున్నావా? కాదు, మనసంతా నువ్వే అనేది అజామిళుడు స్టోరీ. అజామిళుడు కాదు, సారీ, భరతుడు. ఈ దేశం పేరు ఏంటి? భరతుడు. భరతవర్షే భరతఖండే, తెలుసు కదా, ఇలా చదువుతాం కదా, శ్రీశైల ఈశాన్య మధ్య ఇలా చదువుతాం కదా మనం. భరతవర్షే, ఈ భరతవర్షం అనే పేరు ఎందుకు వచ్చింది? చదువుతాం కదా, కృష్ణా గోదావరి మధ్యదేశే. సరే, ఈ భరతవర్షం అనే పేరు ఎవరి వల్ల వచ్చింది? భరతుడు పరిపాలించడం వల్ల వచ్చింది. భరతుడి కంటే దీనికి ముందు ఓ పేరు ఉండేది, ఇలావ్రత వర్షము. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి నీకు? ఇది భాగవతంలో రాశారు, వ్యాసులు వారు చెప్పారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? చదివి చేస్తే, విని చేస్తే తెలుస్తాయి. మనకు టైం లేదు, మనం ఒకే ఒక్క బుక్ చదువుతాం. ఏ బుక్ అది? ఫేస్బుక్. ఇంకే బుక్ చదవం. పెద్దోళ్ళు అదే బుక్, చిన్నోళ్ళు అదే బుక్. ఎవరు చూస్తారు? ఈ భరత మహారాజు పెద్ద కొడుకు ఎవరికి? వృషభదేవుడికి. వృషభదేవుడు ఎవరు? విష్ణు అవతారం. ఇవన్నీ ఎక్కడున్నాయి? భాగవతంలో ఉన్నాయి. ఈయన ఈ మొత్తం భూమండలాన్నంతా పరిపాలించి 36,000 సంవత్సరాలు ఈ రినవంశుడు. ఈ లెఫ్ట్ జంగిల్, సింగిల్గా జంగిల్ వెళ్ళిపోయాడు, తపస్సు చేశాడు. రోజు 3 సార్లు స్నానం చేయడం. 3 సార్లు స్నానం చేసి జుట్టు తుడుచుకోకపోతే ఏమవుద్ది? అతుకుపోద్ది కదా. అలా అట్ల కట్టేసింది. ఆ రోజు భగవంతుడి నామం చేసేవాడు, ధ్యానం చేసేవాడు. 1, 2, 3, 4, 8వ స్థాయికి వచ్చేసాడు. ఇంకో స్టెప్ అలా వేస్తే హీ విల్ గో టు బ్యాక్ టు గాడ్ హెడ్, వైకుంఠం వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఈయన స్థానానికి వెళ్ళినప్పుడు కడుపుతో ఉన్న ఒక జింక సింహం గట్టిగా అరిస్తే ఆ అరుపుకి భయపడి ఆ పిల్లని జంప్ అయింది, ఆ నీటి మీద నుంచి జంప్ అయింది. ఆ పిల్ల అందులో పడిపోయింది. తల్లి ఆ పక్కెళ్ళి చచ్చిపోయింది. తల్లి జింక చచ్చిపోయింది. ఈ పిల్ల కొట్టుకుపోతుంది. నువ్వేం చేస్తావురా? నువ్వు ఒక్కడమే ఉన్నావు, ఓ జింక పిల్ల కొట్టుకుపోతుంది లైవ్లో, ఏం చేస్తావు? అయ్యో అంటావా అనవా? ఏమంటే ఏమీ తెలియని చిన్నపిల్లడు నువ్వే అయ్యో అంటే, అంత జ్ఞాని కదా ఆయన. అయ్యో అండా ఇంకా ఓ తెచ్చాడు. ఎవరికి ఇవ్వాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదుగా, ఈయన అపార్ట్మెంట్ వదిలేసి వచ్చాడుగా. ఈ రాజు కాదుగా ఫోన్ చేసి చెప్పడానికి. ఇప్పుడు వదిలేశాడు. ఎవరికి చెప్పాలి? అయ్యో తల్లి లేని పిల్ల, జాలి నువ్వు చదువు కదా, పెంచుతున్నాడు. దానికి పాలు పట్టడం, లేదా దానికి గడ్డి పరకలు పెట్టడం, అది వచ్చి ఆయన్ని గోకడం, లేదా ఆయన మీదకి ఎక్కడం, ఆయనతో ఆడుకోవడం. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడుతున్నారు ఈయనకి? ఏది? విష్ణుమూర్తి గాను. సీతా వెంటూ లంక బికాజ్ ఆఫ్ జింక. ఈయన ఇక్కడ అంటించుకున్నాడు బంక, నెమ్మదిగా తిరుగుతుంది పంక. చూడక నా వంక. యువర్ పేరెంట్స్ నెలవంక. నెలవంక అంటే తెలిసారా? చంద్రుడని. వెరీ గుడ్. సో ఈయన జింక మళ్ళీ కళ్ళు మూసుకున్నా, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు. ఒకసారి అంటాడు, కళ్ళు మూసుకుంటాడు, విష్ణుమూర్తి రూపం రావట్లే, ఏమవుతుంది? మళ్ళీ మనసులో అనుకుంటాడు, అది లేకపోతే నేను అలా బతుకుతాను, అది నా పెద్ద కుమారుడు లాంటిది అనుకుంటాడు. అనుకుని మనం ఎందుకు వచ్చాం? ఓం నమో భగవతే వాసుదేవ. మళ్ళీ ఇక్కడ ఓం, అక్కడ డామ్. మళ్ళీ మనసు అది అప్పుడప్పుడు నా మీద అలిగి తన వాడి కొమ్ములతో ఇలా పొడిచేది. ఇది పెద్ద కొడుక. అసలు కొడుకులను వదిలేసేసి ఆ ప్యాలెస్ వదిలేసి ఇక్కడికి వచ్చి పెద్ద కొడుకు అంటాడు. అది అనుకుంటా మనసు అలా కొట్టుకుంటుంది. మళ్ళీ ఓం అంటాడు, డామ్ అంటాడు, ఓం అంటాడు, డామ్ అంటాడు. అలా ఇంక మనసు ఇంక ఆగలేదు. ఇంకంతే, మనసు డిసైడ్ అయిపోయింది, వెళ్ళిపోవాలి. అది ఎక్కడుంది వెతకాలి, కనపట్టలే. అంతే వెన్నెల వెలుగులో వెతకడం మొదలుపెట్టాడు. ఆ గిట్టలు ఉంటాయి కదా, ఆ ఖాళీ మచ్చలు, ఆ ముద్రలను బట్టి వెతుకుతూ వెళ్ళిపోయాడు. టైం దగ్గరికి వచ్చింది. ఏం టైము? సత్తే గొడవ లేదు, అదే మా దేశముద్రు. టైం దగ్గరికి వచ్చింది, ఈయన వెళ్ళిపోయే టైం. మనస్సేమో ఎవరి మీద ఉంది? చెంక మీద ఉంది. ఆ వెతుకుతూ ఆ గిట్టల గుర్తులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఫైనల్లీ
ఆయన కాలు ఒక చోట టక్కని జారిపోయింది. అడివి కదా, ఆ మట్టి మంచి జారిపోయింది. టక్కన గోతులు పడిపోయాడు. పడగానే ప్యాక్ ఒక రాయి తగిలేసింది తలకి. తల బద్దలైపోయింది, రక్తం వచ్చేస్తుంది, ప్రాణం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనసులో ఎవరున్నారు ఈయనకి? అంతే. ఇంత గొప్ప రాజుగారు, ఇంత గొప్ప భక్తుడు, వాపి స్మరణ భావం త్యజించంతే కలేవరం. దేహం వదిలేస్తున్నాడు. వదిలేసేటప్పుడు మనసులో ఎవరున్నారు? ఈ బికమజింక. అంత గొప్ప రాజు, అంత గొప్ప తపస్సు అంతా సర్వనాశనం అయిపోయి ఆయన జింక అయిపోయాడు. జింక అయ్యాక గుర్తుంది ఇంత, మరి ఇది వేస్ట్ అవ్వదుగా. నీవు పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఏటీఎంలో డబ్బులు ఉంటాయి. డబ్బులు వేసావుగా, ఆ డబ్బులు పోవు, పాస్వర్డ్ మళ్ళీ గుర్తొద్దు ఇప్పుడు. అలా ఈయన చేసిన పుణ్యం పుచ్చిపోలే ఉంది. ఏంటి ఇదా, ఇది వచ్చిందా? ఓహో, ఇది రావడానికి కారణం ఏంటి? కెలుక్కోవడం, ఇంకా కెలుక్కోకూడదు. ఇంకా అందుకని ఇంకెవరితో, ఏ జింకతో ఫ్రెండ్షిప్ చేయడం, ఏ జింకతోనో ఇలా అనుకోవడం, కొమ్ములతో ఇలా అంటుంటాయి, నీళ్ళలో చూసుకోవడం, అసలు ఇంక నో గోక్కోవడం. జింక అయిపోయాడు కదా, కానీ ఏ జింకతోనూ ఫ్రెండ్షిప్ చేయడు. చేస్తేనే కదా ఇదంతా అయింది, జింక వల్ల కదా బంక. అందుకని దేనితోనూ కలవడం, విడిగా అక్కడ ఆశ్రమాల చుట్టూ తిరగడం. ఎండుటాకులు తింటాడు, పచ్చి తింటే దీని మీద మోహం వస్తుంది. అందుకని ఎండుటాకులు తిని నెమ్మదిగా మంత్రాలు వింటూ ఎండుటాకులు తింటూ శరీరం వదిలేశాడు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి నాన్న? డోర్ ఏది? బయటికి వెళ్ళాలి నాన్న, అవుట్ టు గో అవుట్, ఇదేనా? ఇది కాకుండా ఇంకేమైనా డోర్ ఉందా? ఇక దూకడమే తాడేసుకుంది అదే, ఇది మెయిన్ డోర్ కదా, అవును కదా. అలా మోక్షం పొందాలంటే దిస్ ఇస్ ద మెయిన్ డోర్. ఏంటిది? దిస్ బాడీ ఆఫ్ హ్యూమన్. మానవ శరీరంలో మాత్రమే నువ్వు మోక్షం పొందగలవు. డాగ్ కెనాట్, బిల్లీ కెనాట్. అదేనా? సో ఈయన శరీరం జింక శరీరంలో ఉన్నాడు. జ్ఞానం ఉన్నప్పటికీ మోక్షం రాదు. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. నిన్న మధ్యాహ్నం 3:30కి తిన్నాను, ఇంతవరకు నీళ్ళతో ఉన్నాను. ఎలా వస్తుంది వయసు? ఎందుకు వస్తుంది? లోపల తపన ఉంది, ఇంకోటి పాడైపోకూడదు, ఈ జన్మ వేస్ట్ అయిపోకూడదు. మొత్తానికి ఈయన శరీరం వదిలేశాడు. ఏ శరీరం? జింక. మళ్ళీ ఇదిగో డోర్, మెయిన్ డోర్ వచ్చింది. అంటే అది కూడా మంచి కుటుంబంలో. ఈయనకి అన్నీ తెలుసుగా ఆల్రెడీ. ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి? నోరు సార్. ఇప్పుడు ఈవిడ ఎందుకు పిలిచింది? నేను మౌనవ్రతం నుండి పిలుస్తుంది ఏంటి? పిలవదుగా, మాట్లాడుతాం కాబట్టి పిలిచింది. ఆయనకి తెలుసు ఆల్రెడీ మనం ఇరుక్కున్నాం, మాట్లాడకూడదు. ఏ పని చెప్పినా ఇలా బొమ్మలాగా పని చేస్తాడు తప్ప మాట్లాడు. లోపల మాత్రం నామస్మరణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వేదం నేర్పిద్దాం అనుకున్నారు, ఇంకోటి నేర్పిద్దాం అనుకున్నారు. దేనికి పలకడం ఒలకడం. దట్స్ వై ఈజ్ కాల్డ్ జడ భరత. జడుడు అంటే ముద్దు. ఎట్లా మొండి తిన్న పావులాగా ముద్దురా చెప్ప అని తిడుతుంటారు. అన్నీ తెలుసు కానీ మాట్లాడితే ఏమవుతుంది? లింక్ అయిపోతాం. లింక్ అయితే మళ్ళీ సింకే బికమింగ్ సింకే. అందుకని మాట్లాడు. వాళ్ళ నాన్నగారు ట్రై చేసి ఆయన చనిపోయారు. ఇంకా వదినలు అన్నలు, ఈడో పనోడు అంతే. వాళ్ళ దృష్టిలో పనోడు. ఒరే అవ్వలేదే అంటుతో ఏం చెప్పినా చేయడమే. బొమ్మ రోబో అనుకో, వీళ్ళకే రోబో. మాట్లాడు. సో ఒరే పొలంలో మంచి అంటారు తెలుసు. ఎప్పుడైనా పొలానికి వెళ్ళావా? పొలం రైస్ ఎక్కడి నుంచి వద్ది? డిపార్ట్మెంట్ స్టోర్లోంచి కదా. అమ్మయ్య పొలం అని చెప్పాడు సార్, ఊరుకోండి సార్, సరదాగా అన్న. సో పొలంలో మంచి అని ఒకటి కడతారు, దాని మీద కాపలాగా వస్తున్నారు. కస్తుంటే దొంగలు వచ్చారు. ఇప్పుడు నిన్ను ఎవరన్నా నలుగురు వచ్చి మోసుకెళ్ళిపోతుంటే ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్, ఎవడరా నువ్వు అంటావు కదా, ఈయన అంటావు. రోబో మాట్లాడద్దా? రోబో రియాక్ట్ అవ్వలే. రోబో అన్నా రియాక్ట్ అవుద్దేమో. ఈయన అవడం అలా బొమ్మలాగా ఉన్నాడు. వాళ్ళు తీసిపోయారు, స్నానం చేయించారు, పసుపట్లు గడిచారు, తలకాయ పెట్టేశారు, వంచేశారు. నెక్స్ట్ ఏంటిరా? తలకాయ ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏంటి? తలకాయ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటి? వేసాడువేగా. మనకు తెలుస్తుందా తెలదా? మనకు తెలుస్తుందా తెలదా? ఆయన తెలదా? మరి తలకాయ ఎందుకు పెట్టాడు? ఆయన పరిపూర్ణంగా భగవంతుడి మీద
డిపెండ్ అయ్యాడు. డిపెండ్ అంటే శరణాగతి. ఇప్పుడు వాడు గొడ్డలో ఏదో తీసి వేసేపోయాడు. ఆయన తెలుసు, కానీ లోపల నామస్మరణ చేస్తున్నాడు. పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అంతే. కాళికాదేవి ఏం చేసింది? ఇంత గొప్ప భక్తుల్ని నాకు బలిస్తారా మీరు అని చెప్పి వాళ్ళ చేతిలో గొడ్డలు తీసుకుని ఆవిడ భక్తుల్ని ఆవిడే వేసేసింది. ఇప్పుడు ఎవరిని అలా రక్షించగానే నువ్వు నేనేం చేస్తాను? థ్యాంక్స్ అండి రవిశంకర్ గారు అంటాం కదా మనం. ఈయన ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలా? ఈవిడికి ఏం చెప్పలే. బొమ్మ అక్కడ అమ్మాయిన బొమ్మ వెళ్ళిపోతున్నాడు అంతే. పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందాడు అంతే, వెళ్ళిపోతున్నాడు. ఓ రాజుగారు పల్లకిలో వెళ్తున్నాడు. ఆయన పేరు రఘుగండు. ఆయనకి పల్లకి మోసేవాడు ఒకటి తక్కువ వచ్చాడు. మీరు నెట్లోకి వెళ్ళి సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు వారు అని కొట్టండి. ఆయన సింహాచలంలోనే ఉంటారు, స్థానాచార్యులు వారు. వారిది వినండి. భాగవతం చాలా హృదయోల్లాసం. 10 ఏళ్ళు విన్నదే విన్నాను నేను. అంత పిచ్చ, అడిక్ట్ టు యూ. సరే, ఈ భుజం మీద పెట్టుకుని వెళ్ళే వాళ్ళలో ఒకటికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈయన మంచి కుదుమట్టంగా ఉన్నాడు కదా, ఇలా రా అన్నారు. మన స్వామి బొమ్మ టైప్ కదా, పట్టుకున్నాడు అంతే. లోపల రాజుగారు ఉన్నారు. పరదా వేసేసి ఉంటుంది. పల్లకంటే తెలుసుగా నీకు, పల్లకి. సో అది ఇలా ఊగిపోతుంది. ఆయన తెర తీసి ఎవడరా సరిగా నడవండి అన్నాడు. అంటే మిగిలిన ముగ్గురు అన్నారు, సార్ ఈ కొత్తోడు సార్, వీడు సరిగా నడవట్లేదు, ఏరా సరిగా నడు అన్నారు. ఈ రియాక్ట్ అవడుగా, రెస్పాండ్ అవడుగా. మళ్ళీ ఇలా ఊగిపోతుంది. ఏం చేస్తున్నాడు ఈయన? ఎందుకు ఊగుతుంది? కింద చీమలు చిన్న పురుగు పుట్ట వెళ్తాయి, అవి చచ్చిపోతాయి అని చెప్పి ఈయన జంప్ చేస్తున్నాడు. ఇలా పట్టు జంప్ చేస్తే ఏమవుద్దండి? అయిపోతుంది అది. ఆయన మళ్ళీ తెరతీసి, చెప్పిన మాట అర్థం కావట్లే నీకు? యమధర్మరాజు ప్రాణుల్ని ఎలా బాధిస్తాడో అలా బాధిస్తానో అన్నాడు. మీరు ఊహించండి, ఎప్పుడు నా మౌనవ్రతం చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఇవాళ 11 దాటాక మౌనం బ్రేక్ చేశాను. అలా రోజు అంతే, ఇంచుమించు 10-11 దాకా. ఆయన పుట్టినప్పటి నుంచి మాట్లాడలే. మేబీ 40 years అనుకోండి. అప్పటికి అన్నాళ్ళు తపస్సు చేసి ఎవరితో మాట్లాడకుండా, అసలు పాపమే లేకుండా, అప్పుడు వాయిస్ ఓపెన్ చేస్తే రాజుగారికి భయం వేసేసింది. ఆ వాయిస్లో ఉండే స్ట్రాంగ్నెస్కి ఆయన వెంటనే దిగిపోయి కాళ్ళ మీద పడ్డాడు. ఏమన్నావు? శిక్షిస్తావా? ఎవరిని శిక్షిస్తావు? ఈ పల్లకీని ఎవరు మోసారు? భుజాలు మోసినాయి. భుజాలను ఎవరు మోసారు? నడుము మోసింది. నడువుని ఎవరు మోసారు? మోకాలు మోసారు. మోకాలను ఎవరు మోసారు? కాళ్ళు మోసారు. అలా ఈ పల్లకి ఎక్కడి నుంచి వచ్చింది? దీని ముందు ఇది ఏంటిది? చెక్క. అంతకుముందు ఏంటి? చెట్టు. ఎవరు కారణం? ప్రాణుల్ని యమధర్మరాజు శిక్షిస్తావా? ఇందాక ఏమన్నావు నువ్వు? బలిసిన ఎద్దులా ఉన్నానంటావా? అసలు ఆత్మ లావుగా ఉండదు, సన్నగా ఉండదు, తెలుసా నీకు? ఇంకా మాట్లాడతాడు ఎవడైనా? అది స్ట్రాంగ్ వాయిస్, ఫిలాసఫీ. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. నేను దేవుడి గురించి తెలుసుకుందామని వెళ్తున్నానండి అన్నాడు. ఏడి? పొలహుడని ఒక ఋషి ఆశ్రమానికి. దేవుడి గురించి మళ్ళీ తెలుసుకోవచ్చు, ముందు నీ గురించి తెలుసుకో. నువ్వెవరు? అంటే నేను ఈ రాష్ట్రానికి సీఎం. నువ్వు సీఎం అంతే, మరి నేను ఈ మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలించిన చక్రవర్తిని నేను. నువ్వు దీనికే హెచ్చుకుపోతే ఎలాగా అని అతను లెక్చర్ ఇచ్చి పిక్చర్ వచ్చాక ఆయన మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది భరతుడి యొక్క ఉపాఖ్యానం. అటువంటి గొప్ప రాజు వలన వచ్చిన పేరు కలిగిన ఇంత గొప్ప దేశంలో పుట్టాం. మీకు త్రయార్ష 3 ఋషులతో సంబంధం ఉంది. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు? వాళ్ళ వంశంలో ఎందుకు ఈ జన్మ వచ్చింది? ఓ రాజుగారికి ఏదో కావాలి. ఎవరిని అడగాలి? ఏమన్నా కావాలితే దేవుడిని అడగాలి. ఏది? రఘువంశంలో పుట్టిన రాజుగారు ఎవరి కోసం తపస్సు చేశారు? ఓ ఋషి కోసం తపస్సు చేశారు, భృగు మహర్షి కోసం. ఆ ఋషి వచ్చాడు అంటే దేవతలు ఇవ్వగలిగేవి ఋషులు కూడా ఇవ్వగలరు. అందుకే ఇంద్ర సభలో ఋషులు ఉంటారు, దేవతలు ఉంటారు. దే హ్యావ్ సచ్ పవర్. అటువంటి ఋషుల యొక్క సాంప్రదాయంలో వచ్చాం మనం. వాళ్ళ గురించి తెలియక, వాళ్ళు ఇచ్చింది మనం ఫాలో అవ్వక, అది మనకి మనం అన్యాయం చేసుకోవడమేగా. చాలా ఆకలిస్తుంది, వేడివేడిగా అమ్మ ఒరే నాకు ఓపిక లేదురా కొంచెం పులిహార చేశాను అని పెట్టిందనుకో, నువ్వు అలా కాలుతూ తినేసావు. మళ్ళీ అమ్మ చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్పటిదాకా నువ్వే కాలుతూ ఉండాలి కదా. మనస్సు పాడు, శరీరం పాడు. ఇది మళ్ళీ వస్తుందా? పులిహార మళ్ళీ వద్దే, అమ్మ మళ్ళీ చేస్తుంది. నా కొడుకు ఏం చేస్తాం లేని. మరి భగవంతుడు కర్మనా దైవనేత్రేనా, కర్మ ప్రకారం వీ హ్యావ్ టు రన్.
నానా అందుకని చాలా చాలా అదృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అందులో నీది నాది మనందరిది కూడా. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేయాలి. యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్. ఎలా యూటిలైజ్ చేస్తావు? సమయాన్ని చక్కగా భగవదర్పణం చేయడం ద్వారా. అర్థమైందా? వేదం నేర్చుకోకపోవచ్చు, కానీ మన ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి, మన పురాణాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, దీని పర్పస్ ఏంటి, భగవంతుడు ఎందుకు సెలెక్ట్ చేసి ఎంత మంచి అమ్మా నాన్న కడుపులో నన్ను పంపించాడు. పైన తేయశ్చ పక్షిణాం అంటాడు. నేనెవరిని అంటాడు కృష్ణుడు. నేను పక్షుల్లో గరుత్మంతుని అంటాడు. సూర్యచంద్రోచ నేత్రేణ. భగవంతుడు రెండు కళ్ళు ఎవరు? సూర్యుడు చంద్రుడు. కాబట్టి లోకానికి వెలుగునివ్వాల్సినటువంటి జన్మ మందే. యు ఆర్ అ సెలెక్టెడ్ పర్సన్, నాట్ జస్ట్ ఆర్డినరీ గార్బేజ్. అదేనా? కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసి పుట్టించిదే, ఆ పుట్టించిన వాడికి రీపే ఇవ్వాలా వద్దా? ఇప్పుడు ఈయన డ్రైవింగ్ చేస్తున్నానండి, నమ్మి కదా కూర్చుంటాం. ఆయన డ్రైవింగ్ చేస్తున్నాను, నమ్మి కదా కూర్చుంటాం, పడుకుంటాం, నమ్ముతాం. అలా నిన్ను కూడా భగవంతుడు నమ్మాడుగా. ఇంత మంచి అమ్మా నాన్న కడుపులో పెట్టాను రా, నేను చెప్పిన పని పూర్తి చేసి రారా అని కదా. ఏం పని చెప్పాడో శాస్త్రం చెప్పుద్ది. అందుకని నువ్వు భౌతికత పూర్తి చేశావు. 1 year టైం తీసుకో. ఓకేనా? ఇదేంటి ఇవాళ డేటు? 2026 ఆగస్టు 26కి భౌతికత మొత్తం అయిపోవాలి. 1 year 2 days టైం నీకు. ఓకేనా? 1 year. కాబట్టి ఇంగ్లీష్లో చదువు, మాకే అభ్యంతరం లేదు. వి డోంట్ మైండ్. అర్థమైందనా? ఓకే. రోజు సూర్యుడికి నమస్కారం చెయ్యి, అలాగే ఖచ్చితంగా సంధ్యావందనం చెయ్యి, ఖచ్చితంగా భౌతికత చదువు. నా రూల్స్ ఏంటి? వీళ్ళు మాట్లాడరు, వీళ్ళకి తెలుసు. ఏదైనా చెప్తారు, ఇలా తల ఊపుతాను అంతే నేను.